సంపినోళ్ళ సంతాప సభలు అంటారు చూసిన పక్క ఆ పిల్లకు వర్తిస్తుంది ఇది కవితకు సంపినోళ్ళ సంతాప సభ అని దొంగతనం చేసి దొంగ 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 అని మొత్తుకుంటారు చూసినావా ఇగో ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది కవితకు సూట్ అవుతాయి. సింగరేణిలో ఈమె వాళ్ళ సంఘానికి గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి, ఏమేమి స్కాములు జరిగినాయి, ఆ శ్రీధర్ అంటే 10 సంవత్సరాలు ఎట్లా గుంజిండ్రు, అందులో ఎంప్లాయ్మెంట్ ఎట్లా జరిగింది, కాంట్రాక్ట్స్ ఎట్లా జరిగినాయి, ఇవన్నీ జగమెరిగిన సత్యం ఇదంతా. సింగరేణి ఎండిగా ఒక వ్యక్తిని 10 ఏళ్ళు శ్రీధర్ మా వరంగల్ జిల్లా కలెక్టర్ ఉండే ఆయన, శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు మా ఊరికి కూడా వచ్చిండు ఆయన. సో 10 years 10 లాంగ్ పీరియడ్ ఎందుకుంటది, లావాదేవీలు ఉంటేనే మొత్తం ఉన్నాయి కదా. సో ఆమెనే ఇవాళ పోయి ఆమెనే అడిగిపోయి ఆడ కూర్చొని అదే సంపినోళ్ళే సంతాపసభ అంటే కదే వచ్చి మా హక్కులు జై తెలంగాణ అసలు బీఆర్ఎస్ అంటారు పోతిరి పెడితిరి అలా ఓనే పోతిరి. ఈ తెలంగాణ 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 అంటుంటే మా ఆడోళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమైతలేదు. ఆ పిల్ల వచ్చి బయటకు కవిత వచ్చి అది చేసిన అన్ని వాళ్ళు వేయాలి. ఇప్పుడు ఆమెనే వచ్చి శ్రీరంగ రీతులు చెప్పినట్టుగా జైల్లో ఇప్పుడు రేవంత్ తో ములాఖాత్ అయి ఉన్నది. రేవంత్ తో ములాఖాత్ అయిన కూడా ఆమె తిరగనిస్తున్నాడు బయట, ఎందుకంటే ఇంట్లో బయటకు వచ్చే తిట్టుకుంటే తిరిగితే అయిపోతుందని. ఇప్పుడు ఆమె మీద కూడా ఉన్నాయి కదా ఈ అవినీతి అన్ని మొత్తం ఆమె మీద ఉన్నాయి కదా. అసలు ఎట్లా తిరగనిస్తాం మరి ఆమె మీద కూడా కేసులు కావాలి కదా. వీళ్ళిద్దరు ములాఖాత్ అయ్యారు, భూములు జాగాలి వీళ్ళకి అన్ని ఉన్నాయి, లావాదేవీలు అన్ని ఉన్నాయి కాబట్టినే తనను బయట దిక్కుతున్నారు. అక్కడ ఒకవేళ లేకుంటే లిక్కర్ దాంట్లో అయితే డైరెక్ట్ ఢిల్లీ జైలుకి పోయి వచ్చింది కదా తన. ఆమె వచ్చి బయట చెప్పుడైంది నేరేళ్ల విషయం ఆమె మాట్లాడుతున్నారు. ఎక్కడిది ఏం దుస్సాహసం ఇది.